ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఓం ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీర్వాదాల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటు వ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్లను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయన కనుక మనమందరము కూడా భక్తి తత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా మిథున రాశి వారికి ఎలాంటి యోగాలున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదము, 4వ పాదము, ఆర్ద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదము కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ ఆషాఢమాస పూర్ణిమ అలాగనే అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి వారికి గుమ్మడికాయలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన విపరీతమైనటువంటి వ్యాపార ఆకర్షణ, ధన ఆకర్షణ, శక్తి ఆకర్షణ అని చెప్పి గమనించగలగాలి. రాశాధిపతి బుధుడు ఆకుపచ్చటి రంగులో ఉంటాడు కనుక బూడిద గుమ్మడికాయ కూడా అదే రంగులో ఉండడం వలన జ్ఞానం, బుద్ధి, ఐశ్వర్యం, ఆనందం మిథున రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. ధన, వాక్కు, కుటుంబ స్థానంలో రవి మరియు బుధుడు సంచారం చేయడం వలన బుధాదిత్య రాజయోగము అనగా
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఇది చాలా మంచి కాలము. ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే అనుకుంటున్నారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, భూములు, ఇంటి స్థలాలు క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు మనసులో బాధలేం పెట్టుకోవద్దు. కాలం అనేటువంటిది ఎప్పుడు ఒకే రీతిలో ఉండదు. ఎవరి జీవితంలో ఎప్పుడు అమావాస్య ఉండదు, ఎవరి జీవితంలో ఎప్పుడు పూర్ణిమ ఉండదు అనే రెండు విషయాలను మీరు గుర్తు పెట్టుకోగలిగితే ప్రతిదానిని కూడా పాజిటివ్గా తీసుకోవడం, సక్సెస్మెంట్కు స్వాగతం పలకడానికి మిథున రాశి జాతకులు ముందు వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్రంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత, పెట్టుబడులు, ఆలోచనలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన ప్రమోషన్స్ రావడము, వ్యాపార అభివృద్ధి, మీకు ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో వాటి సందర్భంగా తగు శిక్షణ తీసుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం, లేకుంటే వాటి గురించి బుక్స్ చదువుకోవడం వలన ఈ అడ్డంకులను, ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయడంలో విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం, వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి. అనవసరమైన ఖర్చులు, విందులు, వినోదాలు అని బంధువులని, మిత్రులని, ఆర్భాటాలకు వెళ్ళారా, మీ యొక్క ధనం అయిపోయిన తర్వాత మీకు ఎవరూ కూడా గొంతులో నీళ్లు పోసే నాథుడు కూడా ఉండడం చెప్పి గమనించాలి. అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ధనం ఉన్నప్పుడే కాపాడుకోవాలి, విందులని, వినోదాలని, వ్యసనాలకు గురి కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించాలి.